వస్తుంది. ఎందుకంటే వారు లేకుండా పలానా వారి మరి మాస్టర్ గారు అబ్బాయి అంటారు అవునా. ఇప్పుడు గణేష్ తమ్ముడు ఉన్నాడు, ఏమంటారు మొదటిగా మాస్టర్ గారు అబ్బాయి తొందరగా అర్థమవుతుంది. గణేష్ అంటే అలాగే వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి అలా. ఇదంతా కూడా ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక క్రమమైన పద్ధతి. అలాగే దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఇక్కడ ఈరోజు మన ధ్యానంలో సిలువ. సిలువ అంటే ఒక మాటలో దాని అర్థం అంటే శ్రమకు సాదృశ్యమే, కానీ ఆ శ్రమ పొందకపోతే మనకి యొక్క అవకాశం అంటే ఇలాంటి కూర్చునే స్థితి ఈరోజు మనకి ఉండదు. కనుకనే దేవుడు ఈ సిలువకు వచ్చిన విషయాల్లో చాలా మాటలు చెప్పాడు. ఆయన భూమి మీద జీవించిన సంవత్సరాల్లో మరి 3.5 బహిరంగ సేవ, 30 సంవత్సరాలు మరి పనిచేస్తూ కూడా బహిరంగ సేవలో 3.5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా శివంలో పలికిన అంటే ముగింపు మాటలు నచ్చింది. ఏమనొచ్చు ముగింపు మాటలు కూడా మన చెట్టు చక్కగా ఒక్కొక్క మాట చక్కగా మీరు ధ్యానం చేసి మీకు తెలియని విషయాలేం కాదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మనకు తెలుసు, లోకాసు వార్తలో మొదటి మాట ఏంటంటే చాలు క్షమాపణ జరుగుతుంది. అదే మాట క్షమాపణ. మరి తండ్రి మీరు ఏం క్షమించాలి, మీరు తెలియని క్షమించని ప్రభువారు సిలువ మీద అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే శ్రమ పడుతూ ఉన్నాడు. ఎలాగున్నాడు? శ్రమ పడుతున్నాడు, రక్తం కారుస్తూ ఉన్నాడు. అయినప్పుడు ఆయన పలికిన మాట అంటే మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు. క్షమాపణ. దాని అర్థం ఏంటి? ప్రభువుని మనం నమ్ముకున్నాం, మంచిదే. దేవునికి ఉద్దేశం ఏంటంటే అసలు మన దేవుడు నమ్ముకున్నాం, ఆయన గుణం మనకు కావాలి. ఏం కావాలి అంటే గుణ లక్షణాలు కావాలి. కనుక ఆయన అంత శ్రమలో కూడా తండ్రి మీరు ఏం చెప్పారు, ఎరుగరు, క్షమించు అంటే క్షమాపణ కనపడుతుంది మొదటి మాట. మరి మనం ఎవరు క్షమించమంటారు పాస్టర్ గారు? ఆల్రెడీ క్షమిస్తూనే ఉన్నాను కదా. అవును, క్షమిస్తూనే ఉన్నాను, కానీ ఇంకా కొన్ని ఉన్నాయంటే క్షమించవలసిన విషయాలు. నీ కుటుంబ పరంగా, నీ బంధువుల పరంగా, సంఘ పరంగా కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని క్షమించే విధానంలో మనం ముందుకెళ్ళిపోవాలి, కానీ వాటిని పట్టుకుంటే కుదరదు. ఎందుకు మనం వాటిని క్షమించాలంటే మన తండ్రి మన ప్రభు మన కోసం వాటిని ఏం చేశాడు? క్షమించాడు. ఆయన బిడ్డలంగా ఆయన లక్షణాలు, ఆయన గుణాలు మనలో ఉండి మనం కూడా క్షమించే గుణంలో అంటే క్షమించే విధానంలో మనం ముందుకి వెళ్ళిపోవాలి. చాలామంది క్షమిస్తారు, కానీ చిన్న వాటిగా క్షమించలేరు, హర్ట్ అవుతాయి కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది కాదని. అయితే దేవుడు చెప్పిన మాట అంటే మరలా చెప్తున్నాడు, ఆయన క్షమించాను. ఈ స్థితి జ్ఞానంలో మనం నేర్చుకునే విషయం అంటే ఇంకా మనం ఆత్మీయలోకి వెళ్ళాలి. నేను అనుకున్నా నాకు అన్నీ తెలుసాను. వాస్తవానికి అన్నీ తెలుసాను అనుకున్నప్పుడు 0 నా లెక్కల్లో. అన్నీ తెలిసినప్పుడు చెప్పవసలే. నీకు అన్నీ తెలిస్తే పక్క పెట్టుకో, నీటి గురించి నేను చెప్పాలి. అవును, ఆ బ్రదర్ మంచివాడు, అంటే అన్నీ తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తానంటే యేసుక్రీస్తు గారికి పిలుపు వస్తూ నతనయేలు పిలిచాడంట. నతనయేలు మేము బారుకు కనుక్కున్నా అంటే ఎక్కడ కనుక్కున్నా అంటే మేము నజరేతులు ఉంటే ఆ మాట అంటాడు, నజరేతు మంచిది రాగలదా అంటే నజరేతు ఆల్రెడీ దానికి ఒక చెడ్డ నేమ్, చెడ్డ పేరు ఉన్నది, మంచిదేం కాదు, అందులో మంచిదేం వస్తుంది. కానీ పిలుపు మాటలకి వాదించలేక నతనయేలుతో నువ్వు వచ్చి చూడయ్యా, నేను ఇంకా చెప్పలేక నువ్వే వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు అన్నట్టు చెప్తే నతనయేలు పిలుపు కూడా వెంబడి వచ్చేసాక ఇంకా అక్కడ ఎక్కడ ఉన్నాడు? ప్రభు చెప్తున్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనేది ఏ కపటము. అర్థం కాదా? నేను కనీసం మాట్లాడే పరిచయం లేదు మాకు. ఎలా చెప్తున్నాడు ఈయన? నన్ను చూడలేదు, కనీసం డిస్కషన్ చేయాలి కదా. ఎలా చెప్తున్నా అది ఏ కట్టడం లేదు అంటే నతనయేలు దగ్గరికి రాగానే అంటాడు, నేను ఎప్పుడు చూసావా అంటే ప్రభు ఒక మాట సమాధానం చెప్పాడు, నిన్ను మీకు తెలిసిన వాక్యాల్లోకి వెళ్ళదుగా జస్ట్ పరిచయం చేస్తాను, అంచెలు పెట్టుకొని చూసాను అన్నాడు. ఇంకా నాకు అర్థం అయిపోయింది, సైలెంట్ అయిపోయాడు. ఇక అది వెంబడించి మళ్ళీ ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి క్షమాపణలో కూడా మనం
ప్రతి విషయంలో భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సొసైటీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడో చోట మనకి వ్యతిరేకంగా నిండి ఉంటుంది. కానీ అక్కడ మనం చేయవలసిన ఏంటంటే ఇంకొక మెట్టు కాదు, ఏం చేయాలి, ఇంకొక మెట్టు కింద దిగుతాం. అలాగే మన జీవితంలో ఒక మెట్టు దిగినప్పుడు అక్కడ అక్కడ గొడవ రాకుండా సమాధానంతో ముందుకు వెళ్ళిపోతాం. ప్రభు శ్రమ పడుతూ రక్తం కాచుతున్న స్థితిలో కూడా ఉండి ఒకటే మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో దయచేసి అలా క్షమించుకోగల కుటుంబంలో గొడవలు రావండి. సంఘాల్లో నేను గొప్ప అనుకో పేద అభిప్రాయాలు రావండి. ఆనాడు కూడా ఆదో పుస్తకాలు కూడా గొడవలు వచ్చి అంతా వెళ్ళం. కానీ ఏంటంటే భోజనం పెట్టే కాడ ఎక్కడ ఎవరైనా చిన్న చూపు చూసారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి, సంఘంలో నార్మల్గా ఉంటాయి ప్రతి సంఘంలో కూడా. నేను ఒక సేవకుడిగా నాకు సంఘం నడిపిస్తాను చెప్తున్నాను. కనుక సంఘ బిడ్డలు అందరూ ఎలాగ ఉండాలంటే ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరు తగ్గించి మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తా హెచ్చించబడతారు. కనుక మొదటి మాట మనం క్షమించుకుంటాం. నీ గొప్ప నువ్వు గొప్ప, దేవుడే గొప్ప. హల్లెలూయా. ఆ మనసు లేకుండా యథార్థం చెప్తాను, నీ కుటుంబం దీవించబడతాం. రెండో మాట అంటాడు, చెప్పండి, ఎవరితో చెప్పాడు ఈ మాట? దొంగతో. కొన్ని మంచితో చెప్తే సహజం, నీతో నాతో చెప్పిన మాట కాదు, దొంగతో చెప్పాడు. ఆ దొంగతో దేవుడు ఆ శిలువ మీద ఎందుకు చెప్పాడు అంటే డైరెక్ట్ అవకాశం ఇచ్చాడు. నాతో పాటు అంటే నేను ఎక్కడ ఉంటానో మీరు ఇస్తారా అవకాశం? నేను ఇస్తానా? వాక్యం చెప్తాను, నేను ఇస్తానా? ఏమో ఇంకా దొంగ డిక్లేర్ అయిపోయాడు. దొంగ కాబట్టి సిలువేయబడ్డాడు. దొంగ కాబట్టే సిలువేయబడ్డాడు. ఆ దొంగతో అంటున్నాడు ప్రభు చెప్తాను, నాతో పాటు నువ్వు ఎక్కడ ఉంటా? మనకు మరి ప్రభు ఎందుకు ఇచ్చాడంటే ప్రభు అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. ఎక్కడ? శిలువ మీద ఆయన మౌనము, ఆయన మాట తీరు దొంగకి సువార్త చెప్పడం అర్థమైపోయింది. ఈ నిజంగా దేవుని కుమారుడు దొంగకి అర్థమైపోయింది. నిజంగా దొంగలు కూడా అప్పుడు మారు మనసు పొందుతారు కదా. దొంగలు పొందుతారు అలా మనసులో ఎందుకంటే కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని సమస్యలు బట్టి, వారు చేసిన సాహసం బట్టి దొంగలు అవుతారు లేదా దొంగ అవుతాడు. అదే మంచి మార్గం అయితే దొంగ అవుతాడు. ఇలాగా ఆ దొంగతనంలో పనిపెట్టాడు. ఆ దొంగ అయిపోయాడు. ఆల్రెడీ ఎక్కిచ్చేసారు. వెనక్కి దొంగలు మామూలు లేరండి. మనకు తెలుసు కదా, బండిపోటు దొంగలు, వెజ్ దొంగలు, రకరకాల నరహంతకులు వీళ్ళనే. ఆనాడు యూదులు ఉన్న ఆచారం ఏంటంటే అలాంటి దొంగల్ని సిలువ చంపేయాలి. మొదటిగా చెప్పేసాను, సిలువ శ్రమ కోసం సిలువ చంపాలి. యేసుప్రభు ఏ సిలువ, ఏ దొంగ ఏ పాపం చేయడం సిలువ చేయబడ్డాడు, మానవుల కోసం ఆయన సిలువ పడ్డాడు. ఒకసారి ఆయన పార్ట్నర్ వచ్చి ఎవరు తెలుసు అండి? మనకు తెలుసు, బరబ్బా అని ఒక ఆయన వచ్చి నీ మాట నా చేతులు వాటర్ చూడండి, మన ఇద్దరు కలిసామంటే ఎదురే బ్రబ్బా అన్నాడు. ఊరికా వేరే పట్ల నీది లేదు నాది, అయితే నీ అవసరం, నీ కోసం ఏం పెడతానా? అప్పుడు బరబ్బాకి అర్థం కాలే, ఏంటి ప్రభు చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ అదే పరిస్థితి ఎదురైంది. బరబ్బా వీటితో చేయండి, ఏసు సిలువైన ప్రజలు. అప్పుడు మనకు తెలుసు అన్నమాట. లాస్ట్ ఆ బరబ్బా కూడా, ఆ దొంగ కూడా ఏడ్చాడంట. దొంగలు ఏడవడండి, ఇంకా ఏడిపితే మాకు అలవాటు. దొంగలు ఏం చేస్తారు? ఏడిపించిన అలవాటు, కానీ ఏడవడం అలవాటు. కానీ ఆ దొంగ ఏడ్చాడు. అక్కడ బరబ్బా కూడా ఏడ్చాడు. అతని కోసం యేసు సిలువ వేస్తాడు. తర్వాత యేసు పక్కన దొంగ కూడా ఏడ్చాడు. ఆ స్థితితో చూసి అంటాడు, ఓకే మన ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఎలాగ అడిగాడు? చాలా సింపుల్గా అడిగాడు, ప్రభా నన్ను రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోవా అడగాలండి. అడిగే విధానం కూడా లైఫ్ క్రమం ఉంటుంది. అన్నీ చెప్పాల్సిన లేదు. మరి అయితే రెండు రకాలుగా మీరు టీచింగ్ చేస్తారు, నేను మీకు చెప్పాల్సిన లేదు. కానీ అడిగే విధానం, ఒకళ్ళు అడిగితే ఏదో పట్టాలని పెద్దది, వాళ్ళు అడిగితే అది మరి ఎలా అడగాలి? మన దొంగ ఎలా అడిగితే అర్థం చేసుకుని పెట్టాడా పుట్టాడా ప్రభు? రైట్. చక్కని మాట ఏంటంటే నేడు నాతో నీవు ఎక్కడుంటా? ఎంత మంచి మాట చెప్పాడు. ఎందుకంటే దొంగలు ఏమొచ్చి తెలుసు, ఒక మాట చెప్తున్నాను, మారు మనసు వచ్చి ఏమొచ్చింది? చాలా మంది సంవత్సరాల కొద్ది సర్జరీకి వెళ్ళినా, సంవత్సరాల కొద్ది మరి మనం ఎన్నెన్నో చేస్తాం. కానీ ఆ తగ్గింపు అనేది మాటలు చెప్పకూడదు. అది నేను మంచివాడని నేను చెప్పుకోకూడదు. ఎలా ఉండాలి? క్రియల ద్వారా మనం మంచితనాన్ని కనుపరచాలి. నీ క్రియలు, నీ విశ్వాసమే నువ్వు మంచివాడా చెడ్డవాడవా అని చెప్పు. మంచుడని ఇక్కడ రాసుంటుందండి, రాసుంటాయా? ఏ స్త్రీకైనా పురుషుడికైనా మంచోడు రాయబడదు. నా క్రియలు, నా చేష్టలు, నా చూపు, నా నడక, నా పడక అన్నీ కూడా దావిదాడు. నేను కూర్చున్నా లేచి నీకు అదే. అందుకనే ఆ రెండో మాట అంటాడు ప్రభు, దొంగ అడగాలి ప్రభు. చక్కని మాట. ఒక అన్నాడులే, అది మాకు అనవసరం. ఇంకొక అన్నాడు, నువ్వు దేవుడికి అయితే ఏదో చెప్పాడు.
అది లోక సంబంధమైన అది నిజంగా దొంగ అనమాట. ఈ దొంగ మారు మనసు వచ్చింది. ప్రభా ఏమన్నాడా, ప్రభా దయచేసి నన్ను ఎంత చక్కగా అడిగాడు. ఆ ఒక్క మాట అడిగాడంటే ప్రభు వెంటనే సమాధానం రిప్లై ఇచ్చాడు. ఎక్కడ ఉండి ఇచ్చాడు? ఆ సిలువలో ఉండే ఆ సమయంలోనే దొంగకి రిప్లై సమాధానం ఇచ్చాడు. నేను నాతో పాటు ఎక్కడ చాలా ప్రాముఖ్యం మాట్లాడుకుందాం మాట్లాడి నేను రాయకూడదు. మూడో మాట చెప్పుకుందాం. బాధ్యత ఇది బాధ్యత. మరి తల్లి ఏడుస్తుంది. అప్పుడు ఆ సిలువలో ఉన్నాడు, అమ్మ నీ కుమారుడు ఇదిగో, తల్లి ఇదిగో నీ కొడుకు అని తల్లికి ఆ కుమారుని చూపించాడు, కుమారుడు ఆ తల్లి చూపించాడు. అర్థం ఏంటి తెలుసా? బాధ్యత. బిడ్డల బాధ్యత చిన్నప్పుడు మనం చూస్తాం. మన పెద్దగా పిల్లలు ఎవరు చూడాలి? పెద్దలు చూడాలి. అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎవరు చూసుకోవాలి? బిడ్డలు తీసుకోవాలి. అందుకని అక్కడ తల్లి ఆ బిడ్డలు తను ప్రేమ చెప్తుంటే అంటే తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాడో శిష్యుడికి అప్పగిస్తాడు. నీ తల్లి ఎవరి తల్లి? నీ తల్లి నీ కుమారు. ఇప్పుడు మనం కూడా ఒక ఇంట్లో ఒక నలుగురు కొడుకులు ఉంటారు. నలుగురు కొడుకులు తల్లి చూస్తారండి. ఎవరో ఒకరు సైడ్ అవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా కావచ్చు, ఖాళీ లేకపోతే జాబ్ విషయంలో కావచ్చు, వేరే చోట ఉండొచ్చు, ఏదో సంథింగ్ ఎక్కడో ఒక దెబ్బ అవుతుంది. నలుగురు ఉన్నా ఆ తల్లికి లోటు అనేది ఉంటుంది. ఆ నలుగురు కొడుకున్నారు కదా, క్యాకెస్ పిల్లలు అమ్మ అంతా బాగుందా అంటే కలిగితే దాన్ని చెప్పుకుంటే ఏం బాగుందని అయ్యా మాస్టర్ గారు, నా కొడుకు అస్సలా అంటే లోకంలో ఆల్రెడీ మానవుడు ఉంది. ఇది నలుగురు చూస్తున్నా అంటే నా అర్థం ఏంటంటే ఎక్కడో చోట్ల లోపల జరుగుతాయని చెప్తున్నాను. అయితే మనం ఏం చేయాలి? బాధ్యతను మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? బాధ్యతను మర్చిపోకుండా మనం ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు చెప్పి ఆ మాట సిలువలో ఉంటూ కూడా ఆయన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. అది ఎవరికి వర్తిస్తుందంటే మనకే వర్తిస్తున్నాం. మన బాధ్యతను ఎప్పుడు మర్చిపోకూడదు. సంఘంలో నీ బాధ్యత ఏంటి? పరిచయంలో నీ బాధ్యత ఏంటి? కుటుంబంలో నీ బాధ్యత ఏంటి? తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే అది ఇబ్బంది అయిపోతుంది. కనుకనే దేవుడు చెప్తున్న మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు. మన స్థితిగతులు ఎప్పుడు మర్చిపోకూడదు. సంఘమైన సొసైటీలో ఇది దేవుడు చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. వాళ్ళు పాటించాలి. అది పాటించేటప్పుడు ఖచ్చితంగా మన బాధ్యతలు మర్చిపోవాలి. మనం ముందుకు కొనసాగలిగితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఈరోజు బాధ్యత చాలా మంది అండి బాధ్యతలు మాత్రం చేయరు. మనం ఆలోచించవలసింది, మన తల్లిదండ్రులు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తారు తెలిసండి? మన ప్రేమను ఆశిస్తారు. మొట్టమొదటి ఏం ఆశిస్తారా? ఏ తల్లిదండ్రులు చూడండి బెడ్లో కష్టపడుతుంటే చూడలేదు. కనుక వారు మన దగ్గర మొట్టమొదటి ఆశించేది నేను ఎదురు మార్చున్నాను, మనతో 10 నిమిషాలు మాట్లాడాలని చెప్తారు. మనం ఏ మాసంలో ఎంతవరకు పక్కన పెట్టండి, మన దగ్గర 2 నిమిషాలు మాట్లాడిన తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఒక్క మాట చాలు. మళ్ళీ 10 రోజుల దాకా ఆమెతో మాట్లాడకపోయినా కనీసం ఫోన్ చేసిన అమ్మ ఏం చేయాలి? మా అమ్మగారు మేము 5 అన్నదమ్ములు. ఎంతమంది అండి? సిస్టర్స్ లేరు, 5 బ్రదర్స్ని. నేను 5వ వాడిని. నేను 2 రోజులు ఫోన్ చెప్తే 3 రోజులు ఫోన్ వచ్చారు. మర్చిపోయాక నేను మర్చిపోలేదు, నాకు అది లేక సంథింగ్ నేను ఒక ప్రోగ్రామ్ పంపించాను వాస్తవంగా. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నాను, అక్కడ అన్నయ్య దగ్గర ఉన్నాను అందరు. అయితే సరే మాట్లాడారు అంత ప్రేమ. ఎందుకు నేను మాట్లాడుతుంటే మన తల్లిదండ్రులు మన ముసలితనం వచ్చేటప్పుడు వాళ్ళు కావాల్సింది అని చెప్పి ప్రేమ. ఏం కావాలా? ప్రేమ అని చెప్తే వాళ్ళకి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందా? ఒక గ్లాసు బూస్ట్ ఇచ్చి ఎంత ఎనర్జీగా ఉంటుందా పిల్లలు, అలాగే వాళ్ళు మన పట్ల ఆసక్తిగా ఉంటారు. అంతేకాదు మన కోసం దేవుడికి ఎప్పుడు ప్రార్థన. నేను ఎప్పుడు చెప్తాను నా సంఘంలో, మన కోసం ప్రార్థించే నలుగురు సంపాదించుకోమంటారు. మన కోసం నలుగురు వ్యక్తులు ప్రార్థించే వరకు సంపాదించుకుంటే మనం ప్రయాణం చేసినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు మన కోసం చేతులు ఎత్తి దేవుడి కోసం ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుతుంది. అంటే ఇక్కడ ఇదిగో నీ తల్లి, ఇదిగో బాధ్యతను ఎప్పుడు మర్చిపోకూడదు. కుటుంబంలో భార్య బాధ్యత భార్య, భర్త బాధ్యత భర్త, పిల్లల బాధ్యత పిల్లలు. ఎవరి బాధ్యత వారు చేయాలి. కలిసి తినాలి, కలిసి ఉండాలి. ఎవరి పని వారు కరెక్ట్గా చెప్తే ఆ కుటుంబంలో ఎలుత అనేది ఉండదండి. ఏముండదా? దయచేసి అక్కడ మనం బాధ్యత పిల్లలు తిరిగి పరచాలి. పిల్లగా వదిలేకండి. చిన్నపిల్ల అనుకుంటుంది ఏమీ తెలియదు అనుకుంటుంది, కంప్యూటర్ కాదు మాట్లాడే బాగా వాళ్ళకే తెలుసు. కనుక బిడ్డల పట్ల మాత్రం తల్లిదండ్రులుగా వాళ్ళకి నేర్పించవలసిన మాటలు మనం వాక్యాలు వారికి నేర్పించాలి. 4వ మాట చూద్దాం. నా దేవా అనే ఇది ఎడపాటు. దాన్ని ఎందుకు చెయ్య తెలుస్తాను. ఎడపాటు
అప్పుడప్పుడు మన జీవితాలకు కొంచెం ఎడబాట్లు వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? ఏదో ఒక ఎడబాటు వస్తుంది. అలాంటప్పుడు కూడా మనం తండ్రి చేయి విడిచాడండి. చూసారా? అక్కడ మనం ఆలోచించాలి. నాకు దేవా చేయి విడిచి అంటే ఎడబాటు విషయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టండి సత్యాన్ని గుర్తించుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తాడు. కొన్ని సమయంలో దేవుడు కూడా మనకు అన్యాయం చేసిన మాట అక్కడ వినపడుతుంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ మనల్ని విడిచి నేను ఇవ్వను ఎడబాటుని వాగ్దానం చేసిన దేవుడు నేను విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ మన అర్థం అక్కడక్కడ ఎడబాట్లా కనపడుతుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే దేవుడు నన్ను చూస్తున్నాడా, ఉంటే డబ్బులు ఎంత అవుతాయి, ఉంటే నా సమస్య ఎంత అవుతుంది, ఎందుకు ఉంటే నా భార్య ఎలా ఎందుకు అలా చిన్న చిన్న మొత్తం ఉంటాయి. కానీ మనం గుర్తించవలసింది దేవుడు ఎప్పుడు నేను విడిపడు ఎడబడిన సత్యం గుర్తెరగల వాక్యానుసారం అనుకుంటాం. కొన్నిసార్లు అనిపిస్తుంది. యోగు కూడా అనుకున్నారు పాపం, కానీ జరిగిందా అంటే అపవాది అంత ఆ విధంగా మనం పరీక్షిస్తూ ఉంటాడు. కానీ దేవుడు విడిచిపెట్టిన సత్యం గుర్తెరగదు. ఎక్కడ కడవరకు కూడా ఉన్నా కడమైనా లేమైనా మనం నిలబడటం మన వద్దు, కార్యం జరిగించేది. 5వ మాట చూద్దాం. తర్వాత దక్కుకొని ఉంటే దాహం ఉన్నాను. ఆయన నిజమైన దాహం ఏంటి? ఆత్మీయ దాహం. ఆత్మ నశించిపోతుంది. ఎక్కడ నశించి నిర్మి అంటాడు, చనిపోయిన వారి కోసం ఏడవండి, వెళ్ళిపోతున్న వారి కోసం బహురోధన. చనిపోయిన వారి కోసం ఏడవాలా, వెళ్ళిపోతున్న వారి కోసం ఏడవాలా? చనిపోయిన కాదు కదా, గుండె ఎడుతామంట. బయట ఒక సారాంశం ఏంటంటే చచ్చిపోయిన కాడికి ఏడవసరం, చచ్చిపోయి ఎందుకు ఎడుతాం? అలా చచ్చిపోతే వెళ్ళిపోతారు అక్కడ లోకంలోకి. అలా చనిపోతా చాలా వెళ్ళిపోతా వాళ్ళ కోసం వేదన పడి వేడండి, రోదన చేయండి. వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళ కోసం మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఇక చనిపోయాడు రాడిక, చనిపోయాడు వెళ్ళిపోతున్న వారి కోసం మనం బహు రోదన. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలోకి వెళ్ళిన చాలా మంది లోకం ముంచేసింది. లోకంలోకి వెళ్ళిన చాలా మంది లోకం ఏం చేసింది? ముంచేసింది. లోకం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అబ్బా చెప్పడం చాలా సమయం పడుతుంది అంటారు. కానీ చాలా సంవత్సరం వాడిని ఏం చేసింది? సంవత్సరం నా జీవితం చేయబడ్డాడు. సింహాన్ని ఒక మేక పిల్లగా తలివి చెప్తాడు. అంత టాలెంట్ పర్సన్, అంత బలవంతుడు. ఆయన లోకం పట్టుకున్న స్త్రీ అనే ఒక వ్యామోహం పడి ఇక తెలుసు బిలాం మంచి సేవకుడు, ధనమని వ్యామోహంలో పడి ఇలా రకరకాలుగా లోకం ఆకర్షించుతుందన్నమాట. ఒక్కొక్కరికి ఏడాస్తారు. ఆ విధంగా వేసి మనం కనుక మనం తెలుసుకోవాల్సిందంటే దేవుడికి కావాల్సిన మనం ఆయన దగ్గరికి తీర్చాలి. అంటే ఆత్మలను నడిపించాలి. ఆత్మ నడిపించమంటే సామాన్య వారి కాదండి, అపవాది అడ్డుపడతారు. ఆత్మ నడిపించడానికి ఆశ్రమ సువార్త నేను సేవలో ఎంత ఉత్సాహం వచ్చానో సేవ చేస్తాయి. నిజంగా ప్రారంభమైన ఎంత ఉత్సాహం వచ్చిన తర్వాత కొంచెం ఆత్మ అర్థం అవుతుంది. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తాను సంతోషంతో. పరిచయం ఏంటి? సేవకుడే కాదు, సేవకుడు చేసేదే కాదు, మనం అందరూ పరిచారండి. సువార్త చెప్పి కనీసం సంవత్సరానికి 2 వ్యక్తులను నడిపించాలండి. 2 వ్యక్తులను మనం సువార్త చెప్పి ఏం చేయాలి అంటే సత్యం, నీకు తెలిసిన సత్యం వాళ్ళు చెప్పారు. మరి ఈరోజు పండగ కదా, గుడ్డు ఫ్రైడ్ మా చక్కని వాక్యం చెప్తారు, రాబాబు మా రామ్మ అని స్త్రీలైన స్త్రీని, పురుషుడు వాళ్ళకి మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తే చర్చ నడిపితే వాళ్ళు రక్షించబడతారు. ఆ రక్షణకి నువ్వే మూలకారణం కనుక నీకు దేవుడి ప్రతిఫలము. అందుకంటే యోధనాస్పత్రులు అగ్నిలో పడుతున్న వాళ్ళకి ఏం చేయాలి? లాగమన్నాడు. లోపం అగ్ని లాంటి అందులో వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కానీ మనం దేవుని ఒక దాహాన్ని తీర్చాలి. ఏం తీర్చాలి? 5వ మాటలు మనం దగ్గుపడుచున్నానంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మనం రక్షించబడ్డ మనం రక్షణ లేని వారికి సువార్త చెప్పి వాళ్ళ మందిరానికి చాలా మంది అంత మా సత్యలో వాళ్ళు ఎంతలేదు మాసం అని చెప్పిన అని చెప్పాలి కదా. విన్నా వినకుండా లెక్క ఆయన చూసుకుంటాడు. నీ ధర్మం ఏంటి? అసలు పండుదండి ఇక్కడ జల్లని అక్కడే చదువుతానంటే మరి అందుకు జల్లు పండుగ పండుతాయి. ఎందుకంటే మన జైలు కౌలు లేని ఎంత పండితే ఏమైంది? ఏమండి జల్లాలు ఎత్తున్నారు, చల్లాలో వద్దా? నువ్వు పనికేదో ఇవాళ దొరికిపోయిన జీతం ఆయన ఇస్తాడు కదా, వాటి పని చేసుకుని మానేస్తాడా? ఏమన్నా చేపించేస్తారా? అలాంటి పని చేయడం ధర్మము, పని చేయటం మన ప్రతిఫలం మానేస్తారు కనుక ఎన్నే పెరగపోయి చెప్పట్లేదు.
ఎదిగాత అంటాడు, ఎహెస్కేత అంటాడు. ఎన్ని ప్రకటించు ఎన్నా నేను చూసుకుంటాను. అలాగే పరిచయం లేని విషయంలో నువ్వు చెప్పినా చెప్పకపోయినా చెప్పాలి. నాకు ఒక చిన్న మాట తెలుసు. ఒక ఆయన అంట డైలీ నేను కలిసి ఒకటే సువార్త చెప్తాను అన్నాడు. తీర్మానం తీసుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఓ రోజు అసలు చెప్పడం కుదరక జాబ్లో కూడా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. సువార్త ఎవరికి చెప్పలేకపోయాడు అంట. ఆ రోజు ఒకరు కూడా ప్యూన్ కానీ ఎవరికి ఆ రోజు ప్యూన్ కూడా బేగిపోయాడు. అంటే ఒక తీరు ఆయన టార్గెట్ అంటే నేను ఒక రోజుకి ఒక ఇద్దరికి ఒకరికడ సువార్త చెప్పని నేను ఉన్నానని చెప్పాను. ఆ రోజు లేట్ అయిపోయింది, చీకటి పోతున్నాను. ఆఫీస్ నుంచి వచ్చారు, ఏ చేయాలి తెలియట్లేదు. దేవుడితో ఎవరితో చేసిన ప్రమాణం మనకున్న లక్ష్యం లేదు. మరి కొంతమంది చదువుకునే ఆలోచిస్తారు, జ్ఞానం ఉంటుంది మనకు లేదంటే అందరూ పోతే వినియోగించుకోవాలి. ఈయన ఏం చెప్తే తెలియక కర్మ చెప్పారంట. ఏసీ రక్షకుడు, ఏసీ లోకానికి వచ్చాడు, ఏసు ఎవరు చెప్తాడు? కర్మ అంటే ఏం చెప్తే తెలియలేదు. పొద్దుకు ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక అరగంట జర్నీ చేయాలి. ఆ కర్మ చెప్పారంట. ఏసు నమ్ముకో మారు మనసు పోదు అని చెప్తున్నారంట. ఈయన కర్ర సమాజం చెప్తుంట. ఎప్పుడైనా కూర్చున్నా పక్కన కర్ర సమాజం దగ్గర ఒక వ్యక్తి దాగుతున్నాడంట. ఈయన కర్రస్నామని ఎవరైనా కర్రస్నామని చెప్తున్నాడు. ఇంకా మనసు పేరు పెద్ద చెప్పి ఇదేం చెప్పాలి? కర్రస్నామానికి పోలికి కర్రస్నామానికి ఎవరు చెప్తారు వాక్యం అంటే దేవుడు ఆత్మ పేరే పేరు పక్కన చెప్పేస్తాడు. ట్యాబ్లెట్ ఇచ్చుకున్నాడు, ఇంకా దేవుడు నమ్మకు మారు మనసుకుంది, రక్షణ పర్వతం అని చెప్తే ఈ కర్రస్నామం పక్కన దొంగ దాక్కున్నాడు. ఓది ఎప్పుడు చూడాలి, నువ్వేంటే నాకు ఏసు గురించి చెప్తున్నావు, నమ్ముకోవటాలి అన్నదంట. అంటే దొంగ ఎప్పుడు దూరాడో తెలియదు. అంటే చీకటి పడుతున్న సమయం ఇతను మనసు ఏం చేస్తుంది? వేరే వచ్చారు. అది దేవుడు నడిపించేది, అదే ఆత్మ నడిపిస్తుంది. వేరే వస్తుంది మనకి. ఆ వేరే ఆ కర్ర స్తంభం వెనక దోస్తున్నాడు దొంగ. ఆ దొంగకి మాట చెప్పాడు, ఐదారు ఎలా ఈసారి నేను నమ్ముకుంటాను బాబు, నమ్ముకుంటానండి అని అన్నప్పుడు ఆ దొంగ బయట నుంచి కర్రలో నీళ్ళను. అందుకే నా దేవుడు నన్ను చెప్పినంత తొందర పెట్టిన ఆత్మ. అక్కడ దొంగ ఉన్నాడు, ఎవరు తెలుసు? నిజంగా ఏం తెలియదు, బయట ఆడిపోయి చెప్పారు. నాకు ఆ మాట సేవకు చెప్తాను, ఇలా కూడా జరుగుతాయా? నాకు విశ్వాసం వచ్చింది. నిజమండి, ఆ మాట అంటే నాకు ఎక్కడ ఎనర్జీ, ఉత్సాహం వచ్చింది. నిజంగా ఇది ఎవరి ప్రణాళిక? దేవుని సేవకు చెప్పే ప్రతి మాట మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకుడు ఊరికైనా ఏది ఊరికి చెప్పరండి, యథార్థం చెప్తారు. నమ్మని నమ్మకం కొంతమంది ఉంటారు అసంఖ్యంగా. దేవుని సేవకుడు దేవుని సేవకుడు ఊరితే కూడించబడిపోయే సేవకు వేరు, ఆత్మాంతం చేసే సేవ వేరు. అందుకండి నేను తప్పుకొనిచున్నాను అంటే దేవుని ఒక దాహం మనం తీర్చాలి. మనకున్న పరిధిలోనే, మనకున్న సమయంలోనే ఎవరికో సువార్త చెప్పాలి. ఈ లోక సంబంధ వార్త ఎన్నో చెప్పుకోండి, ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నామండి. కూర్చుంటే ఆ మాట ఇప్పుడు ఎన్ని మాట చెప్పుకుంటా, దానివల్ల ఏమన్నా ఒక 10 రూపాయలు వస్తుందా? కలిసి రాసారుగా కలహాలు వస్తాయి. ఈ మాటలు అక్కడికి చెప్పుకోండి. దయచేసి అలాంటి మాటలు మానేసి ఈ రోజు ఈ వాక్యం బట్టి ఇద్దరికైనా ముగ్గురికైనా రోజు సువార్త ప్రకటించండి. పత్రిక దేవుడు నా ముఖం ఉంది అని చెప్పినా చాలు. ఒక మాట దేవుడు నేను చెప్పిన రెండు మాటలు ప్రభుల లెక్కలోకి చూసుకుంటే మనం దేవుని ఒక దాహాన్ని తీర్చిన వారు అవుతాం. ఇకపోతే 6వ మాట ఏమైంది? సమాప్తమైంది. ఆయన సృష్టించి ఎన్ని దినాలు సృష్టించాడు? ఏమన్నాడట? సమాప్తమైంది. అంటే ఏదైనా సకలం మానేసి వ్యక్తి కాదు ప్రభు. ఏం చేస్తాడు? మనమైతే పాస్టర్ అలాగన్నారు ఇలాగా నాకు పెద్ద మానేసి చాలా మంది చూపుతా ఉంటారు బయట. మా కళ ఉన్నది ఏం లేదు, మీలా మంచి మా సంపడి మీలాగే మంచి వాళ్ళు. అసలు నేను ఎంతలో ఎంత ఎత్తున్నాను కాదు, ఎంతలో నాకు ఎక్కువ ఇంత ఎత్తున్న వస్తారు ఇప్పుడు నాకు అనుకుంటుంది మంచి అని చెప్తున్నాను కదా. పాస్టర్ ఏ మాట పెద్ద చేస్తారు మా సంఘం. మా వాళ్ళు బెదరిపోతారు. 400 మందికి ఒక మనిషిని కట్టుకుని వంట చేసేస్తారు. నమ్ముతారా? నా గొప్ప మా సంఘం గొప్పదాన్ని. 400 మందికి 500 మంది మేము వంట చేస్తాను. ఒక వంట మేస్త్రి పెడతాను. అక్కడ పెట్టి అంటే వాళ్ళకి బాధ్యత ఏంటంటే ఆశ్రయ చెప్పిన డబ్బులు ఖర్చు అయినా మీ డబ్బులు వస్తే నాకు మీ డబ్బులు అంటే నా డబ్బులు అంటే నా పదార్థం చెప్తుంది. డబ్బులు అంటే ఎవరైనా పొదుపు ఖర్చు పెట్టు, లైన్గా క్రమం చేసుకోవాలి, ఖర్చు పెట్టుకొని తినాలి. అంటే ఏది మనకి రానప్పుడు, మనకి తెలియనప్పుడు
బయట మనకు అన్నీ వచ్చినాక అన్నీ తెలుసా మనం బయట ఉపయోగించడం ఏంటి అర్థమవుతుంది. కనుక మనం అన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. మధ్యలో ఆపేయకూడదు. నేను చెప్పేది ఏంటంటే ఏం చేయకూడదా? ప్రభు సమాప్తమయ్యాడు. ఏం చేశాడు? సృష్టి చూసినప్పుడు కూడా సమాప్తమయ్యాడు. అంటే ముగింపైన ఈ ఏడు ఇక్కడ అతిథి కూడా చక్కని మాట్లాడమాట. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట్లాడలేదు. ఒక్కొక్క మాట గంట ప్రసంగం చేయొచ్చు. మనం ఏ పని మొదలు మానేయండి. వ్యాపారం లాస్ వచ్చిందా మానేయండి. సేవకుని ప్రార్థన చేసి మళ్ళీ మొదలు పెట్టు. వ్యవసాయం లాస్ వచ్చిందా ప్రార్థన చేయి. సేవకుని తీసుకుని సేవకుడు కూడా ప్రతి విషయం ఏంటి చెప్తుంది. పర్లేదని ఇంకొక 5 నిమిషం చెప్పచ్చా? అంటే నేను ఇబ్బంది మా ఊళ్ళో వేరుశనగ సంగ చేశారు. వేరుశనగ చెప్తే భాష వచ్చి ప్రార్థన చేయలేను. ప్రార్థన చేశాను. మీరైతే వివేకానంద ప్రింటెడ్ తీసాను. 4 లక్షలు మిగిలినాయి. ఎన్ని లక్షలా? బాగుంది. చాలా సంతోషంగా ఉన్నారు. పాస్టర్ మీరు అనుకుంటారు పాస్టర్ ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండమని మాకుండే కాదు మాకుండి. మళ్ళీ వేసారు అదే సంవత్సరం అదే తోట. నాకు పాస్టర్ రేపు ఎక్సర్సైజ్ పెట్టాలని సరే వస్తానన్నా ప్రారంభించాను. ఈ లోపల జరిగింది అని తెలిసిన నాకు మళ్ళీ ఫోన్ చేయడానికి మర్చిపోయాను. సార్ చేస్తారు ఏదో పని మర్చిపోయాను. నేను వెళ్ళలేదు. వాళ్ళు ప్రార్థించి పీకేసారు. 4 మొక్కలు పోయినాయి, 2 మొక్కలు అయిపోయాయి, 4 మొక్కలు పోయాయి, 5 లక్షలు అయిపోయింది. ఇంకేది అంటే దాని అర్థం ఏంటంటే సేవకు మీ ఉంటుంది. దయచేసి మీ ఉంటుంది కాదు. మీరు అవుతారు అవడానికి కాదు కానీ కొంచెం ఉంటుంది. మీరు ప్రాంతం వాళ్ళ ఆశ వేసుకోవడం ఆయన విశ్వాసం ఉంచుకోవడం నాకంటే గొప్ప కార్యాలు అక్కడ కొంచెం కొంచెం ఉంటాయి. మరి మా అక్కడ చేశారు, నేను వెళ్ళలేదు, చేశారు. నేను మళ్ళీ అన్నాను అదే సరే ప్రార్థన చేద్దాం అంటే ఆ సేల్ మానేశారు. అది ఇంకా పౌరులు పెంచేశారంట. 10 ఎకరాలు చెరుకు తోట ఇస్తారు. మా చర్చికి అదే దూరం ఏమన్నా సతీష్ అని అక్కడ సతీష్ తొక్కుతాడు కదమ్మా చెప్పి నేను వచ్చి ప్రార్థన చేస్తాను. నువ్వు దేవుడు కార్యం చేస్తాడంటే అలాగే నా బావగారిని అవుతాడు. బావగారు అన్నాడు. ఆ నాన్నగారు తొక్కిచ్చేసాడు. నేను కొంచెం చాదొస్తాం అన్నమాట. చాదొస్తాం కుటుంబం ఉంటారు అనుకో తర్వాత చెప్తే చేపస్తా చాలా పడవ మొత్తం చేసేది 10 ఎకరాలు. మా భాష చాలా ప్రేమ ఎక్కువ అమ్మగారు పోతే సర్వీస్ ఏదో మా చర్చి నుంచి అలా దాంట్లో డోర్ ఆపమని ప్రార్థన చేద్దాం పాస్టర్ చెప్పని అంటే మా నాన్న చెప్తాను అన్నారు. కానీ ఆ రోజు కూడా చెప్పలేదు, వెళ్ళిపోయింది. ఇది ఒక 4 లక్షలు చెప్పిపోయింది. అదొక 5 ఈ 9 లక్షలు ఆలోచించి ఇన్సూర్ వచ్చేసింది. భార్య అంతా నా సంబంధం వ్యవసాయం గురించి నువ్వే తీసుకోవాలి బాకి గొప్ప చెప్పాలనిపించింది. చెప్తున్నా టెన్షన్ అండి. 10 లక్షలు 4 లక్షలు మీతో తింటామా పట్టుకుపోతే వ్యవసాయం చేయగలమా వ్యాపారం చేయగలమా అంటే పూర్తిగా నేను అమ్మ పూర్తి చెప్పాను. సంతోష్ దేవుని మాట వినాలమ్మా చెప్పినప్పుడు వినాలి చెప్పకపోతే సరే ఉంటుంది. అతనికి బాధ కలిగింది. 9 లక్షలు నెల కొట్టి ఎంత అవుతుందండి? 8 లక్షలు వచ్చాయి. ఇక అలాగా మొత్తం 2-3 నెలలకి 6 లక్షలు కూడా కూడదండి. టోటల్ మొత్తం 10 లక్షలు అయిపోయింది. బాగా ఏం చేయలేదు. ఒకటి గేమ్ కొనుక్కొచ్చారండి. ఎంతే ఉంటుంది చెప్తే యథార్థం చెప్తాను. బాగా నేను ప్రార్థన చేయను అన్నాడు. ఏంటి ఒక గేమ్ కొనుక్కొచ్చారు. ఇక గేమ్ అందరికి 20 లక్షలు అయిపోయింది. రైతు చేశాడు. పాలని అట్లనే కూలలు పెట్టుకుంటే ఇతను ఎక్కడాలే మళ్ళా కూలడు పనికి వెళ్ళాలి. సిగ్గా కదా కొంచెం ఉంటుంది. గిట్టి ఫీల్డ్ రాంగ్ ఉంటుంది కదా. నేను ప్రార్థన చేశాను. ఆ గేదె బాగానే పాలేస్తుంది. సరే మళ్ళీ మళ్ళీ గేదె కొనుక్కొచ్చారు. నేను చెప్పి ఏం చేసి ముందు సేవగా ప్రార్థన చేసి చేయగలమా పని దేవుని ఆశీర్వదిస్తారా అన్నారు. ఇక నాన్న అర్థం తిరిగేసాడు. ప్రార్థన చేయలేదా ప్రార్థన చేసి మాట్లాడతాను మాస్టర్ చక్కగా చెప్తున్నాను మాట్లాడు కదా గేదె కొరకు ప్రార్థన చేసి నేను అవకాశం ఉంటే కూడా గేదె నేర్పుకుని అలాగే నేను నేర్పుతున్నాను కదా అన్నాను. మళ్ళీ కూడా గేదె వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. గేదె వచ్చినప్పుడు నేను ప్రార్థన 10 గేదెలు అయినాయి. యథార్థమని మాట 10 గేదెలు మాకు దూరం పుట్టేసి కొత్తగా 30 గంటలు శాంత 10 గంటలు వాళ్ళు మాత్రమే ఉన్నారు. 7 లక్షలు అప్పుడు తీరింది. యథార్థమని మాట నేను చెప్పి మాట మా తమ్ముడు గణేష్ ఉన్నాడు అక్కడ 7 లక్షలు అప్పుడు తీరిపోయింది. 7 లక్షల ఈరోజు కొట్టు పెట్టుకున్న ఆస్కారం చిన్న కొట్టుడు కట్టుకోమని మళ్ళీ ఒక్కొక్క అంటే 2 లక్షలు తీరింది. మొత్తం ఒక గీర చేత మొత్తం 2 గీరలు ఉన్నాయి. మొత్తం అనిపిస్తుంది. కుట్లు పెట్టుకుని కింద షాప్ పెట్టుకున్నాను. తమ పేరు వచ్చిన పక్కన అమ్మేసేది. 5 లక్షలు పెట్టి తమ్ముడు ఎక్కడ పొలం ఉన్నారు వేరే
నేను ఎందుకు చెప్తుంది గొప్ప అని చెప్పాలి, మీకు తెలియాలని చెప్తాను. జరిగిన విషయం ఇది. నిజాలు. ఎందుకంటే దేవుని పనులు పూర్తిగా చేయి, ఆపేయకు. చేసిన దేవుని ఈ పని ఓరేమో అప్పులు అయిపోయినాడు, ఏళ్ళు కొనమంటున్నాడు, జనం మధ్య లేదు, ఇలా కొరకొట్టుకుంటున్నాడు అంటే ఇది ఎవరు చేసిన కార్యం? నీ పట్ల కూడా అలా చేద్దాం సొంత గారి, నీ పట్ల అలా చేద్దాం సొంత గారి. పూర్తిగా చేసి సగం పనులు చేయకూడదు. దేవుడు పూర్తిగా ఒప్పుకోవాలి. దేవుడు పట్టబడ్డారంటే పూర్తిగా దొంగకరితేనే మన దేవుడు చేద్దాం.